దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ఈ దిన వాక్యపు చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో నుండి 1వ వాక్యం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాళ్ళ కింద చిక్కుకొనకుండా ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క పూర్తి నిర్వచనం అండి. అయితే దేవుని బిడ్డలను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనమును పాపమనే దాస్యం నుంచి మనల్ని విడిపించాడు. మరణమనే దాస్యం నుంచి ప్రభువు మనల్ని విడిపించాడు. కనుక మనమందరము కూడా ఇక మరణించిన తర్వాత నా జీవితం ఏమైపోతుంది అని భయపడవలసిన పని అవసరం లేదండి. ఇక పాపము ఇది ఇంతవరకు స్వతంత్రాన్ని మనం పొందుకోకున్నంత వరకు పాపము చేత ఎలా నేను విడిపించబడాలి, పాపము నన్ను నా నిత్య మరణానికి, నిత్య అసమాధానానికి, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఈ పాపం నన్ను చేస్తుందని అనేక మంది ఆ రీతిగా దిగులు పడుతూ బాధపడుతూ ఆ యొక్క పాపం నుంచి విడిపించుకోలేక, ఆ పాపం నుంచి ఆ యొక్క బయటపడలేక అనేక జీవితాలు నశించిపోతున్న తరుణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ప్రేమించాడు. ఎవరు క్షమించలేని నా పాపాన్ని, ఎవరు తీసివేయలేని నా పాపాన్ని, దేని చేత కూడా విముక్తి కాని నా పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రాణం నర్పించి తన యొక్క రక్తాన్ని చిందించి నన్ను ఆ పాపం నుంచి విడుదల చేశాడు. ఆ ప్రేమను రక్షించిందని నమ్మిన వారి జీవితాలు అనేక మంది ఈరోజు సంతోషంగా ఆనందంగా జీవిస్తుంటున్నారండి. ఆ పాపమనే దాస్యపు కాలి కింద విడిపింపబడి అనేక మంది జీవితాలు నేడు అనేక మంది అసమాధానంతో నిండుకున్న వారికి నెమ్మది లేని కుటుంబాలలో, సంతోషం లేని కుటుంబాలలో ఇంకా నా జీవితం బాగుపడదేమో, మా కుటుంబం బాగుపడదేమో అనుకున్నటువంటి అలాంటి జీవితాలు, అలాంటి కుటుంబాలు నేడు దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వాతంత్రాన్ని పొందుకొని స్వతంత్రులుగా మార్చబడి నేడు అనేక మందికి సాక్షులుగా జీవిస్తుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని అనుగ్రహించినటువంటి స్వాతంత్రం, దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రము తెలుసుకున్నవారు, పొందుకున్నవారు, అనుభవిస్తున్నవారు కోకొల్లలుగా ఈ భూప్రపంచంలో ఉంటున్నారండి. కోకొల్లలుగా ఎందుకంటే ఏ మనుష్యుడు ఏ దాని వల్ల కూడా పొందుకోని సమాధానము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వాతంత్రంలో వాళ్ళు పొందుకున్నారండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఈ పాపమనే బానిసత్వము ముందు మనము పాపము చేయకుండా మనము ఉండేవాళ్ళమండి. ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఆ బంధము తెగిపోయిందో ఆనాటి నుండి ప్రతి ఒక్కరి జీవితము స్వతంత్రులుగా మార్చబడింది. అంతేకాదండి, పరిశుద్ధ గ్రంథంలోని ధర్మశాస్త్రము ద్వారా విమోచింపబడినటువంటి పాపము, శాపము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ ద్వారా ఆ యొక్క స్వాతంత్రము సంపాదించబడిందండి. మన అపరాధములు చేసిన తప్పులకు మనస్సాక్షి ఎప్పుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క మనస్సాక్షి మనల్ని పదే పదే భయపెట్టించే, బాధ పెట్టించే ఆ పాపము నుంచి, ఆ పాపము ఏ ఊరు క్షమించలేరు, నా కుటుంబంలో సభ్యులు క్షమించరు, ఈ లోకంలో ఎవరు నన్ను క్షమించలేరని మనస్సాక్షి చేత ఎంతోమంది పతనమైపోతున్న పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ ద్వారా ఆ స్వాతంత్రం పొందుకున్నారు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క స్వాతంత్రం ఏంటంటే అది సంపూర్ణమైన స్వాతంత్రం అండి. ఇంకా తిరిగి పాపం వైపు చూడకుండా ఆయన బిడ్డలుగా జీవించడం, ఆయన కొరకే జీవించడం, ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడమే
ఈ స్వాతంత్రంలో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి దేవుడిచ్చినటువంటి అనుగ్రహం అండి. అనుగ్రహం. ఒక ఖైదీని జైలు నుంచి విడుదల చేశారంటే దాని అర్థం ఏమిటంటే తిరిగి నీవు ఆ యొక్క పాపము చేయకుండా నువ్వు మంచిగా జీవించాలి అని, తిరిగి నేరాలు చేయకూడదని. అదే రీతిగా పాపము నుంచి విడుదల స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి మనుషుడు తిరిగి పాపం వైపు చూడకూడదండి. అదే ఈ స్వాతంత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీ జీవితంలో ఏ దాస్యపు కింద, ఏ బానిసత్వపు కింద, ఏ పాపమనే కాడి కింద నీవు నలిగిపోతుంటున్నావో, విడిపించబడలేకపోతుంటున్నావో, లేకపోతే నీవు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలను బట్టి నీ కుటుంబం నిన్ను క్షమించడం లేదేమో, నీ స్నేహితులు నిన్ను నమ్మడం లేదేమో, నిన్ను నమ్మినటువంటి వారు, నువ్వు ప్రేమించినటువంటి వారు నిన్ను చూసి అసహించుకునేటువంటి పరిస్థితి, ఒకవేళ అలాంటి పరిస్థితులు కూడా నీ సమయంలో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఈ స్వాతంత్రము ప్రభువు నిన్ను స్వతంత్ర చేయుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు అనుగ్రహించున్నాడు. అయితే నువ్వు ఆయన నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభు నా పాపాన్ని క్షమించయ్యా, ఇక మీద ఏంటంటే నా పాపం వైపు నేను తిరిగి చూడనంటే ఆయన కలవరిలో కాచినటువంటి రక్తం ద్వారా నీ పాపములను క్షమించి నిన్ను ఆయన బిడ్డగా, ఇక మీదట నువ్వు దాసుడుగా ఉండవు, నా కుమారునిగా నిన్ను చేర్చుకుంటున్నాను, నా కుమార్తెగా ఆయన చేర్చుకుంటాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో ఈ క్షణంలోనే నువ్వు మోకరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని వేడుకో. నీ ఏ బలహీనత ఉన్నా, ఏ చెడు వ్యసనం ఉన్నా, నువ్వు ఎంత నీ జీవితంలో విడిపించబడలేని ఎంత బలహీనమైనటువంటి చెడు వ్యసనమైనా సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ఆ దాస్యపు నుంచి నిన్ను విడిపించి ఆ స్వతంత్రాన్ని నీకు అనుగ్రహించి నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. కనుక ఆ రీతిగా ఉండున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.